దేశ సుస్థితి విద్యార్థులపైననే ఆధారపడియున్నది. అట్టి విద్యార్థుల స్థితిగతులను ఉత్తమ మార్గమున మరల్చినప్పుడే దేశము శాంతి భద్రతలను అందుకోగలదు. విద్యార్థి యొక్క నడతను, విద్యార్థుల యొక్క మానసిక శక్తిని పవిత్రమైన మార్గమునందు ప్రవేశపెట్టవలను. దీనికి దేహపుష్టి ప్రధానము. దీనికి ఆటలు, పాటలు, వ్యాయామము సరియైన మార్గము. దీనియందు క్రమశిక్షణను ఉల్లంఘించక పవిత్రమైన మార్గములో పవిత్రమైన భావముతో విజయాన్ని సాధించటానికి ముందుకు రావాలి. ఈ ప్రాకృతమైనటువంటి దేశమునందు, జీవితమునందు ఏది ప్రధానము, ఏది ఆధారము అనేటటువంటి సత్యాన్ని మనము విచారించాలి. అదియే మన జీవితం యొక్క ఆదర్శము. మనిషి మరణించినప్పటికీ ఆదర్శము మరణించున్నది కాదు. ఇది నిరంతరము కూడాను సజీవమై రాణించేటటువంటిది. ఇది శాశ్వతమైనది. కనుక ఇట్టి శాశ్వతమైన, సత్యమైన, నిత్యమైన, అనంతమైన ఆదర్శమును దేశమునకు అందించుటకు మనం దీక్ష పూనాలి.